ఏది చెబుతావో చెప్పు. నేను అంటాను అన్నీ ముందే రెడీ అయ్యాం. నా దగ్గరికి వచ్చి నాకు సంబంధించిన విషయాలు అడిగిన వాళ్ళు కూడా నేను అదే చెప్తాను. దీన్ని ఎట్లా చేయాలన్నా, ఇది పెద్ద సమస్యగా ఉందంటే, లేదురా దానికి ఏడో ఉంటుందిరా పరిష్కారం, దానికి ఏడో ఉంటుంది. మనం కొంచెం దేవుని ముందుకు వెళ్ళాలిరా, దేవుని ముందుకు వెళ్ళి ప్రార్థన చేస్తే దానికి విరుగుడు చూపిస్తారా. అట్లా నాకు మల్లబడ్డ ప్రతి సమస్య, నేను డీల్ చేసుకోలేని ప్రతి సమస్యకు నేను నేర్చుకుంది, నా బిడ్డలైన మీకు నేర్పేది కూడా అదే. వెదకుడి, తట్టుడి, అడుగుడి, అడుగు ప్రతివాడు పొందును, వెదుకు ప్రతివానికి దొరుకును, తట్టు ప్రతివానికి తీయబడ. వెదుకు అన్నాడు. ఎక్కడ ఎతకాలా నేను చెప్పనా? పరిష్కారం వేరే వేరే దగ్గర ఎతుకుతున్నాను. నో, ఫస్ట్ దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఆయన పాదాలు వెతికితే అప్పుడు పరిష్కార మార్గం ఆయన చూపిస్తాడు. ఎంతమందికి అర్థమైంది? నా వేదనలో వెదకి తిని శ్రీ యేసుని పాదాలను. ఏమర్థమైంది బాబా? భక్తులందరూ కూడా ఆయన కరుణాపీఠం దగ్గరే వెతికారంట. ఆత్మీయులందరికీ ఇది చాలా ఇంపుగా ఉంటుంది, నిద్రమోహం వాళ్ళకి అర్థం కాదు. స్తోత్రం. కరుణాపీఠము చేరరే, దేవుని కృప చరణాస్థలిని చేరరే, పరలోక జనకుని పరములు లభించు, కరుణామౌ ప్రార్థనలో కరములు జోడించి, కరుణాపీఠము చేరరే, దేవుని కృప చరణాస్థలిని. ఓకే, మొత్తం 6-7 చరణాలు ఉంటాయి. మొత్తం పడితే కూటమి అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఉంటాయండి చరణాలు. కన్నా ప్రేమను ఫస్ట్ ఏమో ఎల్కానా అని అడిగింది, నాకు కుమారుడు నాకు బిడ్డలు కావాలని. ఈయన అంటాడు, 10 మంది పిల్లల కంటే నేను ఎక్కువ కాదా అన్న, పుట్టుకుపోతే మనం ఏం చేద్దాం, నేనే పిల్లోడిని అనుకో, నేనే పెద్దోడిని అనుకో. ఎట్లా అనుకుంటుందండి? అన్న అనుకున్న సమాజం ఊరుకుంటుందా? అట్లాంటి సలహాలు ఇస్తున్నాడు ఆయన. ఏం చేయాలా? ఎవరిని అడిగిద్ది? ఎవరిస్తారు? కన్నా ప్రేమను ఇమ్మని సోదరి అన్న విన్నవించగా దేవుని, కన్నా ప్రేమను ఇమ్మని సోదరి అన్న విన్నవించగా దేవుని, అన్ని ఎరిగిన తండ్రి. ఏమ్మా నీ సమస్య పరిష్కారం కనపట్లేదు, ఎక్కడా కనపట్లేదయ్యా. అవునా, ఇస్తాలే, లేట్ అయితేనేమి శ్రేష్టమైన పాత్రని ఇస్తా, భయపడవా అని రాజులను నియమించే ప్రవక్తను ఇచ్చాడు ఆమెకి. ఆమె కడుపున సమూయేలు పుట్టాడు. పాప పరిహారము కొరకు దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఏం చేశాడు? ప్రాపు గోరగనే క్షమాపణ నొందిన, కాయమున వ్యధ నోర్చుచు యోధుడు పౌలు సాయామి ధర